నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదన్నారు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాలరావు సుల్తానాబాద్ సీఐగా పనిచేసి బదిలీ అయిన సీఐ కరుణాకర్రావు వీడ్కోలు నూతన సీఐగా వచ్చిన సత్యనారాయణ స్వాగత సమావేశం సుల్తానాబాద్లోని ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి జరిగింది ఈ సమావేశంలో వక్తలు ప్రసంగించారు సర్కిల్ పరిధిలోని పోలీస్ శాఖ ప్రజాప్రతినిధులు పలువురు సీఐ కరుణాకర్రావును ఘనంగా సన్మానించారు సీఐ కరుణాకర్రావు చేసిన సేవలు కొనియాడారు
ఉద్యోగం అనేది కత్తి మీద సాములా ఉండేది. ఇక్కడ ప్రజల ఆకాంక్ష ఉద్వేగం ఒకవైపు, మేము చట్టాన్ని పరిరక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నౌకరీ చేయడం ఒక ఎత్తు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అట్టి ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా నాకు కరుణాకర్ ఎన్నో చంద్రబాబు పాదయాత్ర అయితేంది అటువంటి సంఘటనలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా సక్సెస్ఫుల్ గా చేశాడు. నిజంగా అతను అభినందనీయుడు. సర్కిల్ పట్లో కానీ చాలా మంచి నిజం చెప్తున్నాడు. అన్ని రకాల కోఆపరేటివ్ ఉంటారు, చెప్తే వింటారు, క్వశ్చన్ చేయరు. మనం చెప్తే న్యాయం అనిపిస్తారు. వాళ్ళు ఎంత కోఆపరేట్ చేస్తారు. సంవత్సరాలు చూసారు కదా, ఎన్నో కృష్ణ సమస్యలు వచ్చాయి. కానీ ప్రజల సహకారంతో, వివిధ పార్టీల సహకారంతో, నాయకుల సహకారంతో అన్ని దిగ్విజయంగా ముగించగలిగానంటే ఇది నా గొప్పతనం కాదు, మా సిబ్బంది మరియు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ రకాల పార్టీ పక్షులు, మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరి మనసు దోచుకున్న వ్యక్తిగా ఇప్పుడు మీ ఉపన్యాసాలను బట్టి తెలిసింది. కరుణాకర్ రావు గారి మాదిరిగానే నేను కూడా ఇక్కడ పనిచేసి చేశానని ప్రామిస్ చేస్తున్నాను. అతను మీరు ఏ విధంగా అయితే సహకరించినారో నాకు కూడా సహకరించమని కోరుతూ, ప్రజల్లోకి మేము కూడా ప్రజల్లో ఒక సేవా పరులం అనేటువంటి నిర్వచనాన్ని మరి ప్రజలకు ఎంతటి క్లిష్టమైనటువంటి సమస్యల లోపల క్లిష్టమైనటువంటి కేసులను పరిష్కారం దర్యాప్తులో మన కరీంనగర్ జిల్లాలోనే సంచలనం సృష్టించినటువంటి కేసు, 4 వృద్ధ మహిళలను చంపి తప్పించుకొని తిరుగుతున్నటువంటి కేసు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారి ద్వారా ఇంకా కొంతమంది ప్రాణాలను కాపాడినటువంటి సిఐ గారు నిజంగా ఈ రోజు సుల్తానాబాద్ గ్రామం, మండలం మరియు సర్కిల్ ప్రజల పక్షంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటి పోస్టింగ్ అయినా కూడా మేము ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా మమ్మల్ని సర్ది చెప్తూ సక్రమ మార్గంలో వెళ్ళేలా గైడ్ చేస్తూ మా యొక్క సర్వీస్లో అతి ముఖ్యమైనటువంటి ప్రొఫెషనల్ పీరియడ్ సార్ దగ్గర ముగ్గురం ప్రొఫెషనల్ ఎస్ఐస్ అంటే పొత్కపల్లి, నేను జూలపల్లి, మా ముగ్గురు ప్రొఫెషన్స్ కూడా సక్సెస్ఫుల్గా సార్ పీరియడ్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి మేము సార్కి మా సర్వీస్ అంతా కూడా రుణపడి ఉంటాము. ఆలయం అనేది సమాజానికి ధార్మిక క్షేత్రం అన్నారు చిన్నజీఆర్ స్వామి. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల్లోని శ్రీ సీతారామచంద్ర ఆలయంలో ధనుర్మాసంను పురస్కరించుకొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు వెళ్తూ చిన్నకల్వల్లో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మొదట ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. సమాజంలో కులమతాలు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని దగ్గర అందరూ సమానులేనన్నారు జిఎస్ స్వామి. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ త్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నమో
మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళలో అందరూ కూడా బాగుంటారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మనకు కలిగినటువంటి దాన్ని నలుగురితో కలిసి చక్కగా పంచుకోవాలి. దానం ధర్మం చేయాలి, మంచి మాట ఆడాలి, చేతనైనలో పొరుగువాడికి ఓడిపడాలి. మన భగవంతుడి నామాన్ని మర్చిపోకుండా నిరంతరం స్మరించుకోవాలి. ఇలా చేస్తే తద్వారా మన గ్రామానికి మన ప్రాంతానికి కూడా చక్కటి పాడి పంట సంపద ఇవన్నీ కలుగుతాయి అని గోదావరి చెప్పి ఆలయం అనేది కూడా సమాజానికి ఒక ధార్మిక క్షేత్రం, ధార్మిక కేంద్రం. సమాజంలో కులాలు మతాలు జాతులు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడి దగ్గర అవే ఉండవు. అందరూ దేవుడి దగ్గర సమానమే. అంచేత దేవుడి దగ్గరికి అందరూ రావు. ఇలా సమాజాన్ని పక్షపాతం లేకుండా ఒక చోట కలపగలిగిన చోటు ఏదైనా ఉంది అది ఆలయం. సుల్తానాబాద్ మండలం సుద్దాలలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనుషుల్నే కాదు జంతువుల్ని కోళ్లను కూడా గాయపరుస్తున్నాయి. సుద్దాలలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 8 మందిని తీవ్రంగా గాయపరిచాయి. 20 పశువులు కుక్క కాటుకు మృత్యువాత పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు కోళ్లను కూడా విడిచిపెట్టడం లేదు. దొరికిన దాన్ని దొరికినట్లు గాయపరుస్తున్నాయి. ఇకనైనా సర్పంచ్ సంబంధిత అధికారులు కుక్కల బెడదను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువుల ఆసుపత్రిలో కుక్క కాటుకు మందు లేక ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని బాధిత రైతులు అంటున్నారు. చెప్పడానికి ఉన్నది ఉన్న బాధ మన స్టేజ్కి ప్రజల ముందు మాట్లాడు. సుద్దాల గ్రామంలో ఈ కుక్కల బెడద బాగున్నది కాబట్టి మన ఊళ్ళే దాదాపు చిన్న పెద్ద పశువులు ఒక 20 నుంచి 25 ఈ కుక్కల పిచ్చి కుక్కలు కడితే చనిపోవడం సుతా జరుగుతుంది. పొద్దునే కాకుండా మనుషుల సుతా కరుస్తూ ఉన్నాయి, మనుషుల మీద ఎగబడతా ఉన్నాయి. కాకుండా కోళ్ళు దాదాపు ఈ ఒక 2-3 నెలల నుంచి వెళ్ళి ఒక 5-6 క్వింటాల కోళ్ళని పక్క ఉన్న ఇండ్లు అన్నీ అవి నష్టత జరుగుతుంది. దీన్ని గ్రామస్థ సర్పంచ్ గారు కానీ లేకుంటే గ్రామ పెద్దలు ఈ సమస్యను వాళ్ళు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మనుషులను గడుచుడు అట్టిగా తొవ్వంటి పోతే కూడా పిల్లలను మొత్తం ఎగవాడు స్కూల్ పోయొచ్చే పిల్లలతో బాగా ఇబ్బంది. ఇప్పుడు తోరుపల్లి పోయే రోడ్డుకు ఒక 5-6 కలిస్తే వాళ్ళు బాగా ఇబ్బందులు పడి ఉన్నారు. ఒక ఆయన లాట్రిన్ పోతూ ఉంటే కూడా చెరువు కాడ లాట్రిన్ పోతుంటే కూడా ఒక 5-6 కుక్కలు ఎగవాడి వాళ్ళు పెద్ద పరిశాన్ అయింది. ఆ పిల్లాడు పోయి ఆఖరికి బాయిలో దునుకోకపోతే అది అందుకొని మొత్తం కొరికేసి ఎక్కడికి ఆ పిల్లాడు బాయిలో దునుకుంటే ఆయన దక్కిపోయాడు. ఇంత పరిస్థితి ఉన్నా కానీ ఎవరు పట్టించుకుంటారంటే ఈ గ్రామమా ఇది ఏంటిది అడివా ఏంటిది అనేది అర్థమైతే లేదు. ఏ అధికారి పట్టించుకుంటలేడు. కుక్కల బాధ దాదాపు ఒక 15-20 పశువులు చచ్చిపోయినాయి. వాళ్ళ తర్వాత ఒక 7-8 మంది మనుషులు కలిసినాయి. ఒక్కొక్క మనిషికి దాదాపు ఒక 1000 రూపాయల నష్టం జరుగుతుంది. ఇప్పుడు పశువుల దవాఖానకు పోతే కూడా ఈ కుక్కలకు మందులు లేవు. మేము ఒక్కొక్క దానికి ఒక 500-600 రూపాయల మందులు వేసి మేము వేయించుకుంటున్నాం. ఒక్కొక్క దానికి ఒక 2 సార్లు 3 సార్లు ఒక్కొక్క దానికి వచ్చినాయి. దాదాపు 1000-100 రూపాయలు ఒక్కొక్క దానికి అయినాయి. దీనికి గ్రామ ప్రజలు కానీ గ్రామ సర్పంచ్ కానీ ఉన్నత అధికారులు కానీ దీన్ని ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.